దేవరా వస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి. 6 years తర్వాత దేవరా వస్తుంది, దానికోసం మేము ఫుల్ వెయిటింగ్లో ఉన్నాము. దేవరా ఈసారి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిద్ది. కేవలం మొండి కత్తితోనే వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఈసారి కత్తుల కుర్చీతో వస్తున్నాడు. సముద్రం అంతా ఎర్రగా మారతాం మీరు ఇప్పుడే చూస్తారు, ఎక్కడా చూసుంటారు. కానీ భయ్యా శ్రీదేవి కూతురు సూపరు, మామూలుగా లేదు. ఈసారి ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు కాంబినేషను హైలైట్లో ఉండిద్ది. నరుకుడు మాత్రం వేరే లెవెల్లో ఉండిద్ది. దేవరా 2000 కోట్లు ఈసారి పక్కా. ఎవడు ఉండడకనా దేవర ఒకటే ఇండస్ట్రీలో నెంబర్ 1గా నిలిచిద్ది. జై దేవరా. దేవరా వస్తుంది కదా, నీ ఒపీనియన్ ఏంటి? దేవరా ఎన్టీఆర్ అన్న 6 years తర్వాత మళ్ళీ సోలో ఫిల్మ్తో వస్తున్నాడు. 6 yearsకి ముందే సగం కత్తి వేసుకుని ఒక ఫైట్కి థియేటర్ అంతా రక్తపాతాలు అయిపోయినాయి. 6 years తర్వాత సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు అన్ని కత్తులు వేసుకుని వచ్చారంటే ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవాల్సిందే. అబ్బో అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, స్టేట్లో ఉన్న ప్రతి హీరో ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. చాలామంది రెడీగా ఉన్నారు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో వెళ్దామని. రెండోది జాన్వీ పాప గురించి వస్తే శ్రీదేవి కూతురు ఎంత తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ మళ్ళీ సినిమాలోకి వచ్చింది, వాళ్ళ కూతురు వచ్చింది అంటే అది ఎన్టీఆర్ అన్నతో సినిమా అంటే చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు ఆ పేరు స్క్రీన్ మీద చూడడానికి. సినిమా డెఫినెట్లీ విల్ గెట్ సూపర్ హిట్, విల్ రాక్ ద స్క్రీన్స్. తర్వాత దేవరా వస్తుంది కదా, నీ ఒపీనియన్ ఏంటి? అన్న 6 years తర్వాత వస్తున్నాడు. అరవింద సమేత తర్వాత సింగిల్ పర్ఫార్మెన్స్లో ఈ ప్రోమోలు ఇవన్నీ చూసి దేవరాకి జిగ్రా, ఆలియా భట్తో పాటు ఆ ప్రోమో, మళ్ళీ ఇంకా చాలా వచ్చినాయి కదా ఈ ప్రోమోలు, టీజర్లు, మళ్ళీ పాటలు. మెయిన్గా చుట్టమల్లె చుట్టేసిన పాట, రెడ్ సీ, ఇవన్నిట్లో భలే హైప్ ఎక్కించింది. అందులో అంతకుముందు వచ్చిన అరవింద సమేతలో ఉండి కత్తితో వచ్చిండు, మా వివచ్చ సృష్టించిండు. ఈసారి ఇక డైరెక్ట్ ఆర్సనల్ వేసుకొని వస్తున్నాడు. చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కత్తులు కూడా. మస్తు హైప్ ఎక్కుతుంది. ఇంకా వెళ్ళి అదే రేపు ఈరోజు ఉన్నా ఇప్పటికప్పుడు ఉన్నా కానీ వెళ్ళిపోయేది అంత హైప్లో ఉన్నాం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూస్తున్నారు. సబ్స్క్రైబ్, ఫాలో హిమ్ ఫర్ ఆల్ ఒరిజినల్ అండ్ రియలిస్టిక్ కంటెంట్.